సో ఈ యొక్క అటెన్షన్ ప్రాబ్లం ఎవరికైతే సివియర్ కండిషన్ లో ఉంటుందో, అంటే ఎదుటి వాళ్ళని గుర్తుపట్టలేనటువంటి స్టేజ్ లో ఉంటారో పిల్లలు, వాళ్ళకి ఆటిజం అని చెప్పుకోవచ్చు. అంటే ఫిజికల్ గా చాలా బాగుంటారు, ఫిజికల్ గా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ గానే ఉంటాయి. బట్ క్లినికల్ అబ్జర్వేషన్ లో మాత్రం ప్యూర్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అంటే ఏకాగ్రత లోపం సివియర్ గా ఉంటే దాన్ని ఆటిజం అంటాము, కొంచెం ఉంటే దాన్ని ADHD అంటాము, ఒకవేళ ఇంకా మైన్యూట్ గా ఉంటే దాన్ని ADD అంటాం, అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్. సో ఇవన్నీ కలిపేసి మనం ASD అంటాం. ASD అంటే దాంట్లో ఆటిజం ఉండొచ్చు, హైపర్ యాక్టివ్ ఉండొచ్చు, ADD ఉండొచ్చు, ఆర్ ADHD ఉండొచ్చు. అన్నింటినీ కలిపి మనం జనరల్ గా చాలా మంది ASD ఉందని చెప్పి పంపిస్తుంటారు కానీ ADHD స్పెక్ట్రమ్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆ ASD లో మనం డీప్ గా డ్రైవ్ చేస్తే, డీప్ గా వెళ్ళగలిగితే, సిస్టమ్ రూట్ కాజ్ లోకి వెళ్ళగలిగితే మనం ఈజీగా ఇది ఆటిజం కేసా లేదా ఇంకా ADD కేసా లేకపోతే ADHD కేసా అనేది డిబేట్ చేయవచ్చు. ఓకే, నేను వినడం ఏంటంటే చాలా మంది డైట్ వల్ల ట్రిగర్ అవుతుంది, ఇంకా వాళ్ళు అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కానీ లేకపోతే జంక్ తినడం వల్ల ఆటిజం ఇంకా ట్రిగర్ అవుతుంది, వాళ్ళకి అవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అని అంటుంటారు. ఈ డైట్ ట్రిగర్ గానీ కూడా మెడిసిన్స్ కారణం. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, ప్రాపర్ గా ఫుడ్ తింటాడు, ప్రాపర్ గా డైజెషన్ ఉంటాడు, ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఎమోషన్ గానీ అన్ని విషయాలు నార్మల్ గా ఉంటాడు. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎవరైతే అన్కంట్రోలబుల్ గా తింటుంటారో, ఎవరైతే ఎక్కువ స్నాకీ ఫుడ్ కి అలవాటు పడతారో, అంటే ఫ్రీక్వెంట్ గా తిన్నా కూడా మళ్ళీ స్నాక్స్, ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ మొదలవుతారో వాళ్ళకి గట్ ఇష్యూస్ తోటి, ఈ డైట్ ప్రాబ్లమ్స్ తోటి, అంటే అవన్నీ రీజన్ అనేది ఫుడ్ నుంచి కాదు. ఫుడ్ అనేది మన గట్ డిస్టర్బెన్స్ వల్ల, మెడిసిన్ డిస్టర్బెన్స్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువ. క్రేవింగ్స్ అంటే కొందరైతే అసలు గంటకోసారి అర్ధగంటకోసారి ఏదో తినేది ఉండలేరు, కొందరైతే అసలు ఫుడ్ తినకుండా ఒక రోజు మొత్తం ఉండగలరు. దట్ ఈస్ ఆల్సో డిస్టర్బ్డ్ గట్ సిస్టమ్. వీటికి అంతటికీ కారణం న్యాచురల్ గా రాలేదు, ఆ హెల్త్ కండిషన్ ని డిస్టర్బ్ చేయడం వల్ల, అయితే చిన్నపిల్లలకు కానివ్వండి పెద్దలు కానివ్వండి, ఆ డిస్టర్బ్డ్ గట్ ఇష్యూస్ వల్ల జనరల్ గా మనకి గట్ ఇష్యూస్ నుంచి ఈ డైట్ అనేది క్రేవింగ్స్ మొదలు కావడం, లేదా ఈ డైట్ కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. న్యాచురల్ గా మీకు ఏం హెల్త్ ఇష్యూస్ లేకపోతే కంట్రోల్ లో ఉంటారు. కంట్రోల్ నాట్ ఓన్లీ మైండ్, బాడీ కూడా, డైట్ కూడా. ఈ వెయిట్ నాకు సరిపోద్ది, ఎందుకంటే నాకు ఎక్కువ తినబుద్ది కాదు, నా క్రేవింగ్స్ తగ్గుతాయి. సో అక్కడ ఏమైతే కనుక మీ వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, మీ ఇది కానీ, ఇక్కడ గట్ ఈస్ అ కీ ఫర్ టోటల్ సిస్టమ్. కొంతమంది హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు కంట్రోల్ గా డైట్ మెయింటైన్ చేస్తారు, హీరోలు కానివ్వండి వాళ్ళు చాలా బాగా కంట్రోల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళకి ఏం గట్ ఇష్యూస్ ఉండవు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదైనా మెడిసిన్స్ వాడారనుకోండి, దెన్ వాళ్ళు సినీ ఫీల్డ్ నుంచి దూరం వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఫిజికల్ పిక్చర్ అనేది మారిపోతుంది. ఇక్కడ చిన్న పిల్లల విషయానికి వస్తే, పుట్టిన పిల్లలకు గట్ అనేది పర్ఫెక్ట్ గా ప్యూర్ గా అసలు స్వచ్ఛంగా ఉంటది.